రమ్మంటావమ్మా? ఏం మాట్లాడమంటావు నా బిడ్డలతోటి? అవతల నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇదొచ్చి ఎవరినో ప్రేమించాను అంటే ఆ మాట చెప్పడానికి నాకు నోరెలా వస్తుంది? అయ్యో అయ్యో, పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిపోతున్న రోజులు ఇవి. ఇక్కడ ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి అయిపోయినట్లే అంటారు. దానికంటే ముందే ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేయడమే మంచిది. ఒక్కసారి ఆలోచించండి. నా వల్ల కావట్లేదమ్మా. నువ్వు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నా బుర్రేం పని చేయటం లేదమ్మా. అసలు నువ్వైనా ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నావమ్మా? ఈ విషయం వాడికి తెలిస్తే వాడు అసలు నిన్ను బతకనిస్తాడా? నీకు తెలిసిన ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే ఏమని సమాధానం చెప్తావు? నేను చెప్పలేను కాబట్టి మిమ్మల్ని చెప్పమంటున్నాను. ఒక్కసారి మాట్లాడి చూడండి అత్తయ్య. ఇప్పుడు మీరు మాట్లాడలేదంటే రేపు ఎంగేజ్మెంట్ తర్వాత తెలిసిందంటే అప్పుడు మనం ఏం చేయడానికి ఉండదు. ఇక్కడ మన అమ్మాయి, అక్కడ ఆ అబ్బాయి, ఇద్దరు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. రేపు తను అలా బాధపడుతూ ఉంటే కూడా మనం చూడలేం కదత్తయ్య. ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. ఏం చేయాలో నా కాళ్ళు చేతులు ఆడట్లేదు భూమి. ఎందుకే ఎందుకు ఇలాంటి పని చేశావు? ఇలాంటిదేదైనా ఉంటే మా మొహన ముందే చెప్పి చావచ్చు కదా. వాళ్ళతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకునేటప్పుడు ఇప్పుడు చెప్పడం ఏమిటే? ఈ మాట చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే దీన్ని గొంతు పిసికి చంపేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య మీకు నేను ముందే చెప్పాను, ఇలా ఆవేశపడ్డం సమస్యకి పరిష్కారం కాదు. ఇలా ఏడవడం వల్ల కూడా మన సమస్యకి పరిష్కారం దొరకదు. ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు మెట్టినింటిలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తను ప్రేమించిన అబ్బాయితో సంతోషంగా ఉంటానని తను నమ్ముతుంది. కాదు, మేం చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని మనం అంటే అది బలవంత పెళ్లి అవుతుంది. కానీ తను వెళ్ళిన చోట సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పండి? అయినా ప్రేమించడం తప్పేమీ కాదత్తయ్య. ఏ మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడలుగా వచ్చాను. నా వల్ల మీకెప్పుడైనా ఇబ్బంది కలిగిందా? పోనీ మాధవ్ వల్ల మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందా? వాళ్ళ ప్రేమని కూడా అంగీకరించి వాళ్ళ పెళ్లి చేశావంటే వాళ్ళ పాటికి వాళ్ళు హాయిగా ఉంటారు. కాదంటే వాళ్ళ మనసులు వేరు వేరు దారులు వెతుక్కుంటాయి. అర్థం లేని నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. ఆ నిర్ణయాల వల్ల వాళ్ళు బాధపడతారు, మనం బాధపడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు అత్తయ్య. దాని ఇష్టానికి అది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇక ఇంట్లో మనం అంతా ఎందుకమ్మా ఉండేది? ఇప్పుడు ఈ విషయాన్ని నేను వాళ్ళకి ఎలా చెప్పాలి? తల్లి కాబట్టి మీరే చెప్పగలరు అత్తయ్య.
అమ్మ ప్రేమ అడ్డంగా నిలబడితే ఎన్నో తప్పులు కూడా ఒప్పులవుతుంటాయి. తను చేసిందైతే తప్పు కాదు. తనకి మీ ప్రేమని అడ్డంగా నిలబెట్టారంటే వదినైనా బావగారైనా మాధవైనా ఎవరు కాదనిలేరు. ఏం మాట్లాడినావు? ఎలా చెప్పాలి? నా వల్ల కాదు, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నా బిడ్డలకి నేనేం చెప్పలేనమ్మా, నేనేం చెప్పలేను. అత్తయ్య, మీకు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి. లేమ్మా భూమి, పైకి లే. మా కోసం నిన్నటిదాకా నానా బాధలు పడ్డావు. ఇప్పుడు దేనికోసం నా కళ్ళు పట్టుకుంటున్నావు? ఊసే, మెత్తగా ఉంటూ ఎంత మొదలుష్ట పనిచేసావే. ఈ ఇంటి కోడలుగా నీ తప్పును తను భుజాన వేసుకొని మోస్తోంది కదా. ఛ! నీ పెళ్లి కోసం ఇంట్లో వాళ్ళందరికీ శత్రువుగా మారటానికి కూడా సిద్ధపడింది కదా. నా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నాకు అది కావాలి, ఇది కావాలని నన్ను ఏనాడు అడగలేదు. నీ వల్ల మేము తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ తీసుకురాలేదు. అలాంటిది దేనికోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు అంటే దేనికోసం కాదమ్మా, నీకోసం మాట్లాడతాను. చాలత్తయ్య, మీరు మాట్లాడితే బావగారు వాళ్ళు ఒప్పుకుంటారు. నాకా నమ్మకం ఉంది. మీకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి. అయ్యో అమ్మా భూమి, నన్ను ఒప్పించడానికి ఇంత ప్రయత్నం చేశావు. నీ అంత గొప్ప కోడలు ఎక్కడుంటుందమ్మా? సరేలే, ఇది తెచ్చిన దరిద్రం గురించి ఒకసారి వాళ్ళందరితో నేను మాట్లాడొస్తాను. ఈవిడ గారేంటి ఇంత కోపంగా వెళ్తున్నారు? ఏమై ఉంటుందబ్బా? అయినా ఈవిడ కోపం మనకి ఉపయోగపడుతుందిలే. అనయ్య, మాధవ, రింగ్ ఆర్డర్ ఇచ్చాం కదా, వెళ్ళి తీసుకుని పద. నువ్వు కూడా రెడీ అవ్వు. అమ్మ ఏదో మాట్లాడాలంటుంది అనయ్య. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పింది.